నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీ గోటిటి ఫంక్షన్ హాల్లో శ్రీ విద్యారణ్య వైదిక విద్యావిహార ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం వేదశాస్త్ర సంవర్ధిని సభ తృతీయ వార్షికోత్సవ వేద సదస్సులు 4 రోజులలో భాగంగా చివరి రోజు చండీ హావన, పూర్వాహ రుద్రవాహన, సూర్య నమస్కారాలు, సంపూర్ణ కృష్ణ యజుర్వేద మూల పారాయణం, తదుపరి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా శ్రీ మఠధర్మపురి తూని తపోవన పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద మహాస్వామి విశిష్ట అతిథిగా మహోపాధ్యాయ సాంగ సాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ విష్ణుపట్న సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం పరీక్షా అధికారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ వేదం ఎంతో గొప్పది కాబట్టి ఈ సభ దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని విద్యార్థులందరికీ ఆశీర్వచనం చేసి స్వామివారి అనుగ్రహ భాషణం చేశారు. జీవితాంతం వీరు ఒకే రకంగా ఉండాలంటే వేద పారాయణం, అభ్యాసన నిత్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనంతరం సుబ్రహ్మణ్య ఘనాపాటి మాట్లాడుతూ వేద పరిరక్షణ, శాస్త్ర పరిరక్షణ ఎంతో ముఖ్యమని, ఈ పాఠశాలలో సంస్కృత అధ్యయనం అవిచ్ఛిన్నంగా కొనసాగాలని, విద్యార్థులు వేదంతో పాటు సంస్కృత అధ్యయనం చేయాలని అన్నారు. తదనంతరం వ్యవస్థాపకులు కోటంరాజు సీతారామ ఘనాపాటి మాట్లాడుతూ ఎంతో కష్టసాధ్యమైన వేదాన్ని అందరూ శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేయాలని కోరారు. ఈ సభకు ఎందరో దాతల ప్రోత్సాహం, గోటేటి వారి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో సహకరించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, గురువులు, ట్రస్టు సభ్యులు, సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాస్త్రాబ్ది పారదర్శనం ఈ సంస్థ ప్రారంభ దశ నుండి ఓటుపల్లో ప్రారంభ స్థాయిలో ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నాకు అత్యంత ప్రియమైనటువంటి స్వామివారు శ్రీ కేవల్యానంద సరస్వతి స్వామివారి యొక్క ప్రేరణ, వారి యొక్క సంకల్పాన్ని తోడ్పడుతూ వారి శిష్యవర్గంలో ఉన్న దత్తాత్రేయులు వారి యొక్క సేవా తత్పరత లోకంలో మేము సంస్థను నిర్వహిస్తాము, మా దగ్గర మీ సొమ్ము ఉంది, ఈ సొమ్ముతో మేము ఈ రకంగా ఇది ఏర్పాటు చేస్తామనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వాటిని సమయంగా సద్వినియోగపరిచి మార్గదర్శనం చేసేటువంటి వాడు ఒక సద్విద్వాంసం ఉంటే కానీ నాది అనుకుని నిబద్ధతతో ఒక త్యాగబుద్ధితో నిలబడగలిగితే తప్ప పాఠశాల ఈ స్థాయికి వృద్ధి చెందలేదు. ఆ స్థాయికి వృద్ధి చెందటానికి కారణమవుతున్నటువంటి వారు మా కుటుంబాలు సీతారామ చాలా సంవత్సరాలు వారిని గౌరవిస్తున్నాను. చాలా సంతోషంగా ఇక్కడ ముందుకు వచ్చి వ్యవహరించేటువంటి స్వభావం కాదు. కానీ తనకంటూ ఏదైనా ఒక బాధ్యత తాను తీసుకుంటే అది చాలా చక్కగా నిర్వర్తించగలిగేటువంటి స్థితి ఈ పాఠశాల ఈ స్థాయిలో ఉంది. ఇంత చక్కగా ఉంది అనడానికి కారణం మా ధర్మపురి నుండి విద్యార్థులను వారికి చెప్పి, అయ్యా మీ పాఠశాలను నేను చేర్పిస్తున్నాను, మీరు చేర్చుకోండి ఒక విద్యార్థిని నేను ప్రేరణ చేయడం జరిగింది. ఒక సప్తాహంలో జరిగేటప్పుడు కూడా పాఠశాలకు రావడం జరిగింది. ఈ స్థాయిగా ఉత్తమమైనటువంటి శిక్షణ విషయంలో నేను చెప్పేవాడు కుటుంబాలుగా చాలా ఇది శిక్షణకు చాలా ఇదిగా ఉంటారండి వారు. ఆ స్థాయిలో విద్యార్థులకి ఆ రకమైనటువంటి
శిక్షణ లేకపోవడం చేత చాలా పాఠశాల ఎక్కువగా ఉంది, కానీ విద్యార్థులు క్రమశిక్షణ అనేది చాలా చోట్ల పాఠశాల పాఠం జరుగుతుంది కొంతమంది, కానీ ఆచార వ్యవహారాలు వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నంత పర్వాలేదు, ఇంటికి లేనటువంటి లౌకికమైనటువంటి భావాలతో ఎల్లవేళలా ఒకే విధంగా ఉండాలి అంటే శిక్షణ చాలా తక్కువగా ఉత్తమమైనటువంటి శిక్షణ ఉంటే మాత్రమే అది జరుగుతుంది. అట్లాంటి ఉత్తమ శిక్షణ ఇక్కడ ఉన్నది. అదేవిధంగా వేద అధ్యయనం చాలా అవసరం. వేదాధ్యయనంతో పాటు ప్రాథమిక దశ నుండి వాళ్ళకి శబ్దజ్ఞానం కలిగి కాస్త ధాతృష్టి కలిగితే వాడు అధ్యయనం చేసుకున్నటువంటి ఆ వాక్యములు ఎప్పటికైనా శాస్త్రీయమైనటువంటి రీతిలో విచారణ చేయడానికి కావలసినటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది. దానికి ప్రాథమికమైనటువంటి బీజం అన్న విషయాన్ని గ్రహించేవారు మా జగద్గురువులు నడియాడే దైవంగా మేము తలచేటువంటి మా శృంగేరి జగద్గురువుల యొక్క పర్యటనలో వారితో అంతేవాసిగా ఉంటూ సేవ చేసేటువంటి శేషసాయి ఇక్కడ ఈ పాఠశాలలో ఉండి ఇక్కడ సంస్కృత అధ్యాపనం చేస్తున్నానంటే ఒకప్పుడు చాలా ఆశ్చర్యం. ఈరోజు మా గురువుల యొక్క కృపాపాత్రుడైనటువంటి మా జ్ఞానమంత్రి వారు పరీక్షకి రావడం, పరీక్షాధికారిగా వారు విద్యార్థుల విషయంలో ఒక సంతృప్తిని వ్యక్తపరచుట మాకు చాలా ఆనందం కలిగింది. లోకంలో చాలా ఉత్సవాలు మహోత్సవాలు అన్నీ సాగుతున్నాయి. అది ప్రభుత్వ పరంగా ఇవ్వని, లేకపోతే లౌకికంగా అవని, ఎన్నైనా కానీ వైదిక విద్వాంసులు వైదిక జీవనంలో ఉన్నవారు వారి యొక్క ఆ నియమాన్ని వారు సరళంప చేయకుండా ఉంటూ వారి స్వధర్మాన్ని తప్పగా వారు ఆచరించినట్లయితే సమాజానికి ఆదర్శప్రాయం.